కొంతమంది ఏమంటున్నారంటే మనం నిత్యులం కాము. ఎవరు? మనం అంట నిత్యులం కామంట. మన ఆత్మ నిత్యం ఉండదంట. మనం నిత్యులు కాకపోతే కుక్కతో మనం సమానమైతే, పశువుతో సమానమైతే, ఆవుతో మనం సమానమైతే, ఆవు పుట్టింది చనిపోతుంది, కుక్క పుట్టింది చనిపోతుంది, మనం చనిపోతే మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాలి యేసుక్రీస్తు వారు? కుక్క జీవితం మన జీవితం సమానమైతే, పశువు జీవితం మన జీవితం సమానమైతే యేసుక్రీస్తు ప్రాణం ఎందుకు పెట్టాలి? యేసుక్రీస్తు దేనికోసం వచ్చాడు ప్రాణం పెట్టడానికి? మన కోసం కదా ప్రాణం పెట్టాడు. ఎందుకు? మనం నిత్యం ఉండాలనే కదా, మనం నిత్యం బ్రతకాలనే కదా, నిత్య నరకానికి మనం పోవద్దు అనే కదా. యేసుక్రీస్తు నిత్యం ఉంటాడు. యేసుక్రీస్తు మరణము, చావు, ముగింపు లేదు. పరిశుద్ధాత్మకు ముగింపు లేదు. మరి మనకున్న ఆత్మకి, మన ఆత్మ కూడా ముగింపు లేదు. ఉన్న నిత్యం నరకంలో ఉండాలి, ఉంటే స్వర్గంలో ఉండాలి. మరణం లేదు. దేనికి? ఆత్మకి మరణం లేదు. మరి తండ్రికి మరణం లేదు, యేసుక్రీస్తుకి మరణం లేదు, పరిశుద్ధాత్మకి మరణం లేదు. మనలో ఉన్న ఆత్మ కూడా మరణం లేదు. మనం నిత్యం ఉండాలి. ఉంటే నరకంలోనే నిత్యం ఉండాలి, ఉంటే స్వర్గంలోనే నిత్యం ఉండాలి. అంటే అందరూ నిత్యులే, నిత్యం బ్రతికేవారే.